ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రస్తుతం భువనేశ్వర్లోని ఒక ప్లేస్లో, అంటే ఒడిస్సాలోని భువనేశ్వర్, అక్కడ ఒక ఏరియాలో అయితే తల్లి, అదే విధంగా కొడుకు మరియు ఇంకో ఇద్దరు, మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి బాంబు తయారీలో కూర్చున్నారు. అది కూడా వాళ్ళ ఇంటి టెర్రస్ పైన. ఇంటి టెర్రస్ పైన ఎక్కడైతే ట్యాంకర్స్ ఉంటాయో దాని సైడ్గా కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఈ ఫ్యామిలీ అంతా కూర్చొని బాంబులు చుడుతూ ఉన్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. వినడానికి చాలా చాలా దారుణంగా ఉండొచ్చు. నేను ఖచ్చితంగా అవి విజువల్ చేయించే ప్రయత్నం చేశాను, కానీ యూట్యూబ్ గైడ్ లైన్స్ పరంగా కొన్ని బ్లర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో అక్కడ ఎంత దారుణంగా బాంబు పేలిందంటే, వాళ్ళు తయారీయే చేస్తున్నారు, తయారీ చేయడంలోనే కొంచెం మిస్టేక్ అవడంతో ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ అయింది. జస్ట్ ఇమాజిన్, ఈ బాంబ్ బ్లాస్ట్ అనేది కొంచెం ఎక్కువ రేడియస్లో జరుగున్నా, కొంచెం బాంబ్ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఎక్స్ప్లోడ్ అయ్యి ఉంటే అక్కడున్న పక్కింటి వాళ్ళకి కానీ ఎదురింటి వాళ్ళకి కానీ ఎవరైనా సరే ఆ బిల్డింగ్కి కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చుంటే వీళ్ళు బాధ్యత తీసుకుంటుండేనా? తెలీదు. మరి ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత వీళ్ళపైన ఏమైనా యాక్షన్ తీసుకున్నారా ఏంటి అని దాని గురించి మాట్లాడదామా? ప్రజెంట్ ఈ ఫ్యామిలీకి సంబంధించి నలుగురు పైన టెర్రస్ పైన అటు బాంబు చుడుతూ ఉండడము, అదేవిధంగా బాంబు తయారీలో ఉండగా ఒక్కసారిగా పేలడంతో దెన్ అక్కడున్న ఆ ఇద్దరు వ్యక్తులు మరణించడం జరిగింది. ఒక ఆవిడకైతే కంప్లీట్గా డ్రెస్ పైన మొత్తం ఆ మంటలు చెలరేగడంతో తను అక్కడికక్కడ తన డ్రెస్ నంతా తీసేయడము, అదేవిధంగా తను అక్కడ పక్కకి వెళ్ళి నిల్చోవడము జరిగింది. ఎందుకంటే ఒక్కసారిగా మొత్తం బట్టలన్నీ కూడా తనకి నిప్పుతో ఉండడం వల్ల ఇన్ కేస్ అదికిన బాడీ కంటితే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అనుకుంది. ఇక ఒక ఆయనకైతే తన పేగులు కూడా బయటకు వచ్చేసాయి. అంత దారుణంగా అయిందనమాట. జస్ట్ ఇమాజిన్, అంటే మీకు వినడానికి చాలా దారుణంగా ఉండొచ్చు కానీ వీళ్ళు చేసిన పని అలాంటిది. వీళ్ళు చేసిన దరిద్రమైన పనికి సంబంధించి వాళ్ళకి శిక్ష అనుభవించారు. మరి వీళ్ళొక క్రిమినల్ హిస్టరీ చూద్దామా? ఈ షెహ్నవాజ్ మలిక్, ఈయనకి 26 సంవత్సరాలు. ఈయన ఇప్పటికే దానికి సంబంధించి ఈయన మీద 27 కేసులు ఉన్నాయంట. ఎస్, మీరు విన్నది నిజమే. ఆయన పైన 21 కేసులు ఉండడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ అమ్మ లిజాటుమ్ బీబీ 51 ఏళ్ళు, ఆమెకి చాలా ఇంజురీస్ జరిగాయంట. నేను చెప్పాను కదా, ఇట్లా మొత్తం తన డ్రెస్కి అంతా అంటడంతో చేతులు కాళ్ళు అదేవిధంగా మొత్తం మంటలు అయితే ఉన్నాయి. ఇక ఇంకొక ఆమె తనకి సంబంధించి త్రిపుతి మాయి మహల్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ అమియా మలిక్, వీళ్ళిద్దరూ కూడా 27, 28 సంవత్సరాలు. జనవరి 27న వీళ్ళిద్దరూ ఇలాంటి ఘటనలు దీనికన్నా ముందు కూడా ఎన్నోసార్లు చేశారు. కానీ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి ఇక ట్విట్టర్ వేదికగా కూడా, ఎక్స్ వేదికగా, అంటే మనం ఇప్పుడు ట్విట్టర్ని ఎక్స్ వేదిక కూడా చాలా చాలా వైరల్గా మారింది. సో ఎప్పుడైనా కూడా ఇలాంటి వాటికి సంబంధించి, అంటే పూరి జగన్నాథ్ టెంపుల్ అనే ప్లేస్లో భువనేశ్వర్, ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఒడిస్సా, అదేవిధంగా పూరి అవన్నీ కూడా వస్తాయి ఇంకొన్ని కిలోమీటర్స్ ముందుకెళ్తే. జస్ట్ ఇమాజిన్, పూరి జగన్నాథుడు ఉన్న ప్లేస్లో జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అనేటువంటి గొప్ప మాటలు ఉన్నటువంటి ఆయన ప్లేస్లో మీరు బాంబులు చుట్టి మీరు అక్రమాలు చేసుకుంటూ ఉంటే క్షమిస్తాడని అనుకుంటున్నారా? అటు ఇన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా పోలీసుల కంటకు చిక్కకుండా, అదేవిధంగా ఇలా ఇంటి మీదనే బాంబులు, అంటే విచ్చలవిడి తత్వం ఎక్కువైపోయింది. ఇక చూసి 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 అటు పోలీసులు అటు న్యాయ సంస్థలు ఏం చేసినా చేయకపోయినా దేవుడున్నాడు అనే దానికి వీళ్ళకి జరిగిన శిక్ష అనేది నిదర్శనం అని చెప్పాలి. ఆ చనిపోయిన ఇద్దరి మీద ఒకళ్ళ మీద కంటిన్యూస్గా క్రిమినల్ కేసెస్ ఉన్నాయంట. వీళ్ళకి సంబంధించి ముందు కూడా ఎన్నోసార్లు జైళ్ళకు వెళ్ళి రావడము, అదేవిధంగా పోలీసులకు సంబంధించి తప్పించుకొని తిరగడము, ఇలాంటి చేష్టలన్నీ కూడా చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఫ్యామిలీ మొత్తం బాంబులు చుడుతూ ఇటు ఇంటి టెర్రస్ మీద చేసిన ఈ ఘాతకానికి వాళ్ళు ఇటు స్వర్గానికో నరకానికో ఎక్కడికో వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు చేసిన దానికి కరెక్ట్ శిక్ష తగిలిందని అయితే ప్రజెంట్ అందరూ కూడా కోరుకుంటున్నారు. సో సోషల్ మీడియా వేదికగా చాలామంది అంటుంది ఏంటంటే, పూరి జగన్నాథుడు ఉన్న ప్లేస్లో మీరు ఏదైనా తప్పు చేస్తే ఆయన అటు జనాలు క్షమిస్తారేమో, అటు గవర్నమెంట్ క్షమిస్తుందేమో, ఆయన మాత్రం క్షమించడు అనేది అయితే ప్రజెంట్ చెప్పుకొస్తారు. సో ఇది నిజమని అనుకోవచ్చు. ఆయన పైన ఎన్ని కేసులు ఉన్నాడా, రోడ్ల మీద తిరుగుతూ ఇంటి మీద బాంబులు చేస్తున్నట్టు నిజంగానే అటు గవర్నమెంట్కి సంబంధించి ఆయనకు భయం లేదని ఇప్పుడు దానికి సంబంధించి అందరూ కూడా మాట్లాడుకున్నారు. సో మీరేమనుకుంటున్నారు? ఈ వ్యక్తికి సంబంధించి ఫ్యామిలీలో ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. మీరు ఈ వ్యక్తులకు సంబంధించి, అదేవిధంగా వీళ్ళు చేస్తున్న ఈ ఘాతకానికి సంబంధించి ఏమైనా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం. స్టే ట్యూన్డ్ టు మనం టీవీ.